ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చేనేత రంగ అభివృద్ధికి పద్మశాలీల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్యని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. చేనేత బాంధవుడు మాజీ మంత్రి ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత రంగానికి చేనేత కార్మికుల ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్యకు సముచిత గౌరవం కల్పించే ఉద్దేశంతో ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి ప్రతి ఏటా జూలై 26న ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పండుగగా అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం గొప్ప శుభపరిణామమన్నారు. శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యునిగా, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆయన వినిపించిన వాణి చిరస్మరణీయమన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారి సూరిబాబు, చేనేత షాట్ అభివృద్ధి అధికారి సిహెచ్ఏయు రవికుమార్, సహాయ అభివృద్ధి అధికారి కె చేతన్, పివిఎల్ గణేష్ మరియు జిల్లాలోని చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి నూనె వచ్చే కార్యక్రమం చేశారు. నాకన్నా పెద్దలు ఇక్కడ ఉన్నారా, వాళ్ళందరూ తెలిసే ఉన్నారు విషయం. ప్రతి ఇంటికి చేనేత కార్మికుడు ఈ నూనె వెళ్ళాలి, వాళ్ళని జ్ఞాపకం వేసుకుని దాని మీద బతికాయను. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని పట్టుబట్టి మొదలు వచ్చారండి. నాకు బాగా గుర్తు, నేను 1979లో వచ్చానండి. ఈ విధంగా పోరాడి మన రంగాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారికంగా వారి జయంతి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరంగాను, అదేవిధంగా మన సంఘం యొక్క వృత్తిని మనం ఈ విధంగా కూడా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ శ్రీ ప్రగడ కోటయ్య గారు స్వాతంత్రోద్యమంలో కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న